పిలుస్తున్నట్టు ఉంది. అది వాస్తవం. వాస్తవం. మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా. అంటే ఇలా తెలియజేస్తున్నావా తనే రావాలని? మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం. తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తావు బ్రో? తను ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, అందరూ మూవ్ ఆన్ అయిపోయారు. ఇంక మనం ఇంకా అడగలేదు, ఇంకా దాటిపోయింది, మనం స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న కొన్ని. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటున్నాను? ఏమైనా అన్ని రకాలుగా ఏదో కొంచెం మేనేజ్ చేయలేకపోవడం, టైం మేనేజ్ చేయడం, టైం మేనేజ్మెంట్ రావట్లేదు, మనీ మేనేజ్మెంట్ రావట్లేదు, ఇవి కొంచెం ఉన్నాయి. ఇన్ని సిరీస్లు ఇన్ని చేసావు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు అకౌంట్లో 60,000 ఉందన్న. 60,000 ఉంది అకౌంట్. 60,000 గ్రేటే బ్రో. మీ ముందుకు వచ్చి అన్న మేము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని చెప్పి నీ దగ్గరికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే ఒక ఇద్దరు జంట వచ్చిన దగ్గర చెప్తే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు ఎవరన్నా నాకేనే బిర్యానీ కొద్దా రా 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 సారీ సారీ సారీ. నిన్ను మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రగుల్ అవుతుంటే నీకు నిల్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సంపత్ నారాయణ అని, నేను రిలేషన్లో ఉన్నప్పుడు కూడా డబ్బులు పంపించేవాడు. అలా చాలాసార్లు నన్ను నమ్మిన ఫస్ట్ పర్సన్ అందరికన్నా, ప్రపంచంలో ఫస్ట్ నన్ను నమ్మిన పర్సన్ మా అబ్బాయి. ఏం చేస్తుంటారు? ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ వైజాగ్లో. అదొక వైఎస్ బాబు గారు అని తిరుపతిలో ఉంటారు. అట్లా కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది సంపత్ నారాయణ. ఈ లైఫ్ గోల్ ఏంటి బ్రో? ఎంతమంది బోల్డ్ ఉండే లేవు, ఇప్పుడు ఏం లేదు, ఎలా వెళ్తా గోవింద. మీకు మీ అమ్మగారికి చాలా అనుబంధం ఎక్కువ అనుకుంటా అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మీతో పాటు మీ అమ్మగారు కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఆవిడది స్ట్రగుల్ అంటే మాది తుమ్ముడి. ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ 60 years ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కడుపు నిండా తింటుంది. అంతకుముందు లేదని కాదు, అరే ఇప్పుడు మనం కూర వండుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతాయి, నా కొడుక్కి ఏమైనా పని చేస్తుంది ఏమని చెప్పి ఉంచేసేది ఆవిడ. ఇప్పుడు కొంచెం మాంసం కూర రాయి రోజు ఉంటుంది, తీసుకొచ్చేసింది రాదు ఆవిడ. రావడం కూడా కరెక్ట్ కాదనిపించింది. అంటే నేను ఇక్కడ ఉండను, ఇంట్లో ఉన్నాడు ఒక్కదే. పల్లెటూరు అలా మన ఊరు తెలుసు కదా, మన ఊళ్ళోనే అంత చుట్టాలు వాళ్ళు ఇల్లు. అసలు ఒక ఇల్లు ఉందంటే 350 ఇల్లు కుటుంబంలాగా ఉంటుంది కదా. ఎక్కడ బ్రో శ్రీకాకుళంలో? కొత్తూరు మండలం గురండి గ్రామం అని, కొత్తూరు దగ్గర. ఓకే, నాది శ్రీకాకుళమే. అందుకే యాటిట్యూడ్ ఎక్కువ చాలా మంది అంటుంటారు, దానిపై మీ రియాక్షన్? అసలు లేదు, అసలు లేదు. మీరు చేసిన వీడియోకి ఎప్పుడైనా నెగిటివ్ ట్రోలింగ్ అయ్యిందా? ట్రోలింగ్ కావాలా, దేవుడి దేవాల నెగిటివ్ కమెంట్స్ కూడా రావు శివ, అది చాలా ప్లస్ పాయింట్. నా వచ్చినా కూడా చెత్తనా కూడా ఏం చేస్తున్నా, ఎన్ని రోజులు రిలీజ్ చేయలేదు, ఇలా తిడతారు. అరే ఫస్ట్ దీన్ని తీసేది బొక్కలా ఉంది, దీన్ని తీసే ఫస్ట్ దీని అంటారు. అంటే నేను బాగాలేదు కదన్నా, ఏందన్నా వేరు అనుకుంటాను నేను, ఇట్లా అంటారు. కాకపోతే కొన్ని దగ్గర రిలీజ్ అయిన దగ్గర హర్ట్ అయ్యేవాళ్ళు, దానికి కారణం ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఏదో భగవద్గీతని ఏంటన్నా చనిపోయినప్పుడు పాట, చచ్చిపోయిన శవాల ముందు వేయాల్సిన పాటను ఇప్పుడు వేస్తావు అన్న అంటే, నాన్న కరెక్ట్ చేస్తాడు. శవాల ముందు వేసుకున్న పాట అయిపోయిందిరా, భగవద్గీత అనేది చదవాలి, నేర్చుకోవాలి నాన్న చెప్తాడు. అది ఎవరికి అర్థం కాల, ఎవరికి అర్థం కాల. వాడు ఎవడు చెప్పాడు రా శవం ముందు వేసుకునే పాట ఎలా అంటావు, నువ్వు భగవద్గీతను ఎలా అవమానిస్తాను, చాలా మనోభావాలు హర్ట్ అయ్యాయి. రిప్లై వద్దామని చెప్పి అయిపోయా. అట్లాగా నెగిటివ్గా రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఆయన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఆయన ఏదో షాపింగ్ మాల్ది ఫేస్బుక్లో చేసుకున్నాడు. ఆయన అంత 5,000 10,000 ఇస్తారు పాపం. దాని కింద కమెంట్ చూశాను, నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూమ్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద ఉన్న గౌరవం పోయిందని. ఎవరు తిండి పెడతారు? అవును, ఎవరిస్తాడు? వీళ్ళు ఇస్తారా? ఫ్రీగా యూట్యూబ్లో చూస్తున్నావు కాక నువ్వు పే చేయట్లా. ప్రమోషన్స్ చేయడం తప్ప కొన్ని రాంగ్ ప్రమోషన్స్ ఉన్నాయి. అది నేను చేయట్లేదు, కానీ పరోక్షంగా నేను చేస్తాను. అది నేను చాలా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను పడుకున్నాను. కానీ కంపెనీ నాది కాదు, ఆయన జస్ట్ వీడియో తీసి వాళ్ళకి ఇవ్వడం వరకు. అది రాంగ్ గైడ్ చేస్తాను, మిస్లీడ్ చేస్తామో ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నార్మల్ ప్రమోషన్ ఎందుకు చేయకూడదు? ఎట్లా వస్తాయి అబ్బా డబ్బులు వీళ్ళకి? నేను ఒక షర్ట్ 2 రోజులు వేస్తే అన్న కార్డు ఇస్తాము, ఇంకో షర్ట్ కొనుక్కోవాలని కమెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు నడుస్తాడు. థ్యాంక్ యూ. సరే, నేను అడుగుతా ఇప్పుడు, వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ శివ? సింగిల్ బ్రో. ఎందుకని? నాకు తెలిసి ఒక అమ్మాయి రిలేషన్లోకి వచ్చినా కూడా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే ఎవరు అలా భయపడిపోయిన వాళ్ళకెందుకు చేయలేదు, ఎలాగెందుకు చేస్తారు? అలా భయపడిపోయి కూడా నా దగ్గర రాని ఉన్నారు. అవునా? ఈడితే ఎందుకు రా బాబు మనకు వచ్చిన గోలా అనుకుని. బిగ్ బాస్కి వెళ్ళావు,
అంటే యాంకర్ నుంచి ఇంకొక ఫేమ్ కూడా ఇంకో వైపు నుండి వచ్చింది, ఫ్యామిలీస్ దగ్గర అయ్యావు, మరి సంబంధం రాలే? చెల్లి ఉంది, చెల్లి చిన్న 8 years డిఫరెన్స్ నాకు చెల్లికి. 8 years డిఫరెన్స్ ఉంది, పెళ్లి చేసుకోవచ్చు. చెల్లి పెళ్లి చేయాలి కదా, చెల్లి పెళ్లి చేసుకుని చెల్లి పెళ్లి చేయొచ్చు కదా. 8 years డిఫరెన్స్ ఉంది కదా, ఎంత నేను చేయాలి తప్పదు మా సైడ్ అంతే. చెల్లి పెళ్లి నాకు. ఏం చదువుతున్నారు ఆవిడ? బీటెక్. ఓహ్, అని చాలా టైం ఉంది. సరే, ఎందుకు రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్? ఎందుకు అది బై అవలే బ్రేకప్ ఎందుకు అయింది? పెళ్లి అయిపోయింది వాళ్ళకి. బ్రేకప్ ఎందుకు అయింది అన్నాను నేను. అదే వాళ్ళకి పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోతే బ్రేకప్. నాది ఇంత ఫాస్ట్ మ్యారేజ్ టైం కాదు, వాళ్ళకి టైం అయిపోతుంది. బ్రేకప్ కి పెళ్లికి సంబంధం లేదు ఉంది. అదే అవుతుంది, వాళ్ళకి పెళ్లి అయిపోయింది. వాళ్ళ పెళ్లి అయిపోయింది, నాకు బ్రేకప్ ఎందుకు అయిందండి? బ్రేకప్ అదే వీటికి వెళ్ళంటే కొనుక్కొని. ఓ పెళ్ళికి ఇంకొద్దు అనుకున్నారా? ఆమె పెళ్లి అయిపోయి మళ్ళీ నేను వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ ఎవరు మీకు నచ్చలేదు? ఎవరన్నా నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది చెప్పలేవు. నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది. అలా ఎందుకు? మనకు నచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి మనం నచ్చాం. నేను ఇలా అనుకునేవాడిని, ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయికి నేను ఇష్టం ఉంటుంది నాకు తెలియదు. అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు చెప్పింది, ఇలా ప్రసాద్ గారు చాలా ఇష్టం నాకు, చెప్పాలను అవ్వట్లేదని. భలే ఉంటుంది అమ్మాయి అనుకున్నాను నేను. బట్ నాకన్నా మంచి సంబంధమే అది, అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయింది. చెప్పాల్సింది ఏమన్నా ఉంది, ఇప్పుడు కోరికైతే ఉంది, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మీద లేదు, లవ్ అంతే. ఉందా లవ్ మీద ఇంట్రెస్ట్? ఉంది కూడా, సింగిల్ ఎలా ఉంటావు గురు? అంతేలే, అది అప్పుడప్పుడు ఆదివారం సోమవారం మీద రోజులు వర్క్ చేసుకుంటాం కదా. అవునవును, వీకెండ్స్ ఎప్పుడు అలా. ఇప్పుడు ఊరు ఎప్పుడు వెళ్తుంటా బ్రో? నార్మల్ చాలా రోజులు ఇప్పుడు ఎలా పండగకి వెళ్ళాలి, ఈ పండగ సంక్రాంతికి. నెక్స్ట్ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి మరి? ఏమి అనుకోలేదా? ఇంకా ఏం లేదు, చేసుకుందాం మంచిగా, ఎవరైనా ఉంటే మంచిగా సెట్ అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు రావా? వస్తే భయం బ్రో. వద్దు వద్దమ్మా, నేను ఒక్కరికి ఇచ్చా అంతే. ఏమైంది? వచ్చేసారు వాళ్ళ నెంబర్ కనుక్కొని. అవునా? వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ అండి. ఎవరండి మీరు? ఇన్స్టాగ్రామ్లో మీరు రిప్లై ఇచ్చారు కదండి. నేనేనండి. నేను అబ్బాయి అనుకున్నాను, అమ్మాయి అది ఓకే అనుకున్నా. వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టారు, అది ఫ్రీ టుమారో అని ఎస్తాను పెట్టాను నేను. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చేసారు. నా నెంబరు అడ్రస్ ఎట్లా తెలిసిందో తెలియదు. ఆ రోజు చాలా వదిలించుకోవడం చాలా ఇబ్బంది పడ్డా. అభిమానంగా వచ్చారు, వదిలించుకోలేను. అలాంటి రోజంతా స్పెండ్ చేయలేను. వాళ్ళని లంచ్కి తీసుకెళ్ళి నేను ఒక రోటీ ఆర్డర్ పెట్టుకున్నా. వాళ్ళందరూ ముగ్గురు వచ్చారు. యాక్చువల్ ముగ్గురు అమ్మాయిలే. వాళ్ళు తింటున్నారు, రోటీ స్పీడ్గా తినేసి మనకి మొబైల్ తీసి రింగ్ టోన్ ఆన్ చేసి యా వస్తుందా బయలుదేరుతుంది యా అని చెప్పి కనేసి వెళ్ళి జంప్ చూస్తే చేయడమ్మా. అది చూస్తే వాళ్ళకి ఇబ్బంది తెలియాలి కదా. జంప్ ఇన్స్టా రిప్లై ఇస్తావు నార్మల్ అమ్మాయి? ఇవ్వను అసలు ఒక్కసారి ఇచ్చా. ప్రాంతీయ అభిమానం ఒకటి ఏడిచి వస్తుంది కదా. నేను మాది కూడా గురుద్వార దగ్గరే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు సీతం దర్శనం ఏదో పెట్టారు వాళ్ళు. ఓ వైజాగ్ మనం పుట్టి పెరిగింది వైజాగ్ బ్యాచ్ మనకు తెలిసిన బ్యాచ్. ఈనాడు దగ్గర ఉంది, సేమ్ కాలేజ్ అండి మీ కాలేజే అనగానే కొట్టాం. కొట్టగానే ముగ్గురు వచ్చారు. అదొక్కటే, దాని తర్వాత నుంచి ఇవ్వడం మానేసా? ఇవ్వడం మానేసా. ఒకళ్ళిద్దరికి ఇచ్చేవాడిని అబ్బా. అబ్బాయిలు ఎవరన్నా ప్యాషనేట్గా ఉండి ఏదైనా స్టోరీ పంపిస్తానంటే అప్పుడు అలా రిప్లై ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తాను అంటున్నావు కదా, నార్మల్గా ఏం చూస్తావు ఇప్పుడు? ఏం చూస్తావు? పాస్ కాదు, ఒకటి ఉంటుంది పాస్. నాదేం చూడడం. అమ్మాయి అయితే చాలా ఏం చూస్తావు? అలా బాగాలేవు, బాగుంది కాదు. తను ఇలా మంచి మాట్లాడుతుంది, అంటే మంచి చూసుకుంటున్నట్టు. మంచి గించి అక్కడ ఎక్స్పెక్ట్, మనలో లేదు వాళ్ళలో లేదు. ఆ రెండు దంతా బూడిదే జోగే. అసలు మంచి ఇది అందం. మంచి అనేది అబద్ధం. అబ్బో అందం మరీ నాలా ఉండకూడదు. నాలా ఉండకుండా బాగానే ఉంటే పర్లా. కలరా? నాలా ఎలాగో ఉండకూడదు, ఏ యాంగిల్లోనే ఉండకూడదు. నీకేం కావాలి చెప్పు? ఎవరు? బాగా నీకు కొన్ని టేస్ట్లు ఇంటర్వ్యూ చూసాను నేను. ఎట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎట్లాంటి వాళ్ళు చేసినావయ్యా. అయ్యో ఇదా నేను అమ్మాయిని సజెస్ట్ చేయనా?
ఇంటర్వ్యూ కన్నా స్టఫ్ ఎక్కువ వెళ్ళిపోతుందండి ఈరోజు. ఎస్, గెస్ట్తో ఇప్పటిదాకా మనం మాట్లాడుతుంది చాలు. థ్యాంక్ యూ శివ గారు, మా స్టూడియోకి వచ్చి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకుంటుండే, కాకపోతే నాకు ఇచ్చే గ్యాప్లో ఒక 2-3 ఇంటర్వ్యూలు రిలీజ్ అయిపోవడం నాకు ఏం అడగాలో తెలియపోవడం. పోన్లో అడిగిన వాళ్ళు పాత వాళ్ళు తిన్నగా అడగలే, కాంట్రవర్సీ అవ్వలేదు, అడిగితే అయిపోయింది. మేబీ పడేది ఆ మ్యూజిక్కేనే వెళ్ళిపోయేది అనుకున్నా. ఇవన్నీ అనుకున్నా కాదు, నేను ప్రోమో చూసాను ఇవి. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, నేను చెప్పిన ఆన్సర్ ఒకటి, ఈ మధ్యలో దాదాపుగా 20 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఈ ఆన్సర్ వేసేవాళ్ళు, ఇదేంటి ఇది ఇలా ఉంది ప్రోమో అనుకో. సరే ఇంట్రెస్టింగ్గా చూస్తే ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చెప్పలేదు ఏంటి అనుకునేవారు. అమ్మ, కానీ నీకు రీల్స్లో ఏం కట్ అవుద్ది, ఇదే కట్ అవుద్ది, ఈ ప్రోమో కట్ చేసి పెట్టేవాళ్ళు. అంత బలు ఇప్పుడు అడిగి అలా అడిగితే అలా చెప్పాడు. అమ్మో, నీదే జరిగే ఏమన్నా నేను ఇలా చెప్పలేదే ఆన్సర్, ఎందుకు ఇది ఇలా పడింది. ప్రసాద్ బెహ్రా అని ఆయన పేరేంటి, సుజిత్ ఓజీకి కథ రాయమన్నాడు అని ఒక టైటిల్ పెట్టారు. అక్కడ ఏం జరిగింది, ఆయన పిలిచారు. అతని వైఫ్ నా వీడియోస్ చూస్తారంటే ఎప్పుడు, ప్రసాద్ ఏమైనా డైలాగ్ వర్షన్ రాస్తావా, నేను ఎంత తీసుకుంటా ఏంటి అంటే, సరే ఎట్లా నేను ప్లానింగ్ ఫర్ దిస్ అని ఇలా మాట్లాడా. ఆయన ఎప్రిషియేట్ చేశారు నా వీడియోస్, ఆయన రాయమన్నారు. బట్ నాకు కుదరలేదు, మధ్యలో నేను రాద్దాం అనుకున్నా, ఒక వర్షన్ కూర్చుందాం అనుకున్న లోపల నేను వచ్చాను బయటికి. ఇది నేను చెప్పిన వర్షన్ కట్ చేస్తే ఓజీ కథ రాయమని అడిగాడు అని చెప్పి టైటిల్ పెట్టారు. ఆ కింద కమెంట్ పెట్టేవాడు, వీడియో కూడా చూడలే. పవన్ కళ్యాణ్ నీకు రాయమని చెప్పారా అని కింద కమెంట్ పెట్టాడు. నేను నవ్వుకున్నా. ఆ వీడియోస్ నాకు సంబంధం లేదు, ఆ కమెంట్ నాకు సంబంధం లేదు. కాకపోతే మొన్న షూటింగ్ అవుతుంది, ఓజీ షూటింగ్ అవుతుంటే నేను సన్నగా వెళ్ళి నిలబడ్డా అంతే. నా షూటింగ్ బచ్చలమ్మల షూటింగ్ వస్తుంటే పక్క దాంట్లోనే పక్క సైట్లోనే అవుతుంది ఆర్ఎఫ్సీలో. నేను అలా దిగి నిలబడగానే సుజిత్ అన్న చూసి, హాయ్ బ్రో ఎలా ఉన్నారు మీరు అంటే, థ్యాంక్స్ అండి బాగానే గుర్తుపెట్టారు మీరు. 2 years అయింది ఆల్మోస్ట్. ఒకసారి కలిసాను. అరే భలే గుర్తుపెట్టుకున్నారు ఆయన అనుకున్నాను. తర్వాత ఇప్పుడే వస్తాను మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి అని. తర్వాత ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోయారు. లొకేషన్ ఇంకో లొకేషన్ ఏదో, అప్పుడు నైట్ టైం అవుతుంది. వెంటనే ఫోన్ చేశాను నాకు, ప్రసాద్ నెంబర్ ఉంది దగ్గర, ప్రసాద్ సారీ నేను లొకేషన్ షిఫ్ట్ అవుతున్నా, నాకు టైం పడుద్ది, మీకు లేట్ అవుద్ది అంటే వెళ్ళిపోండి, రేపు కలుద్దాం. లేట్ అవుద్ది లేండి సార్, నేను వెళ్ళిపోతాను అని గుర్తుపెట్టుకోండి. ఇంకా నీకు మంచి రైటింగ్లో దీంట్లో మంచి టాలెంట్ ఉంది బ్రో, లైక్ డైలాగ్ రైటింగ్లో కానీ దీనికి మంచి టాలెంట్. అరే వేస్ట్ అయిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అదే అన్నం పెట్టింది కూడా అనుకోవచ్చు కదా, వేస్ట్ అయిపోయింది అనిపించింది కానీ అన్నం పెట్టింది పెద్దగా పెద్ద స్క్రీన్స్లోని లార్జ్ స్కేల్ ఎప్పుడు నేను చూడలే. నాకు అవకాశం వస్తుంది అనుకో. ఇప్పుడు చాలా వచ్చినాయి, డైరెక్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు మంచిగా. ఇప్పుడు సుఖంగా ఉంది కదా యాక్టింగ్ బాగుంది. అంటే లైక్ నేను నీ మాటలు కానీ ఇవి వింటే అది మంచి డైరెక్టర్ కనిపిస్తాడు నాకు. చూద్దాం, టైం ఉంది కదా, ఇంకా టైం ఉందా? చచ్చిపోతావు ఏంటి రేపు? 60 లైఫ్ స్పాన్ పడిపోయింది. 60 దాకా ఉంటావా? 60 ఇప్పుడు ఎంత మనకి? 60 ఉండడం కష్టం. ఇంకొక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 40-45 అంతే మనకున్న ఇవి. ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్ కానీ నీ ముందు జనరేషన్ 40 దాటా బతుకున్న వాళ్ళ పేరు చెప్పు. ఉన్నాడు షుగరు, ఒక స్టడ్ పడి అలే ఉన్నారు. తేనెలో ఆకులు అలములు తింటుకొని అనుకుంటారు లాగాలి. అప్పుడు 60కి పడేది 100కి లాగేవాళ్ళు, 45 పడుతుంది 60కి లాగుతున్నారు అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.